నెమ్మదిగా ధ్యాన ముద్ర. శరీరం అలసట తీరేదాకా కాసేపు ధ్యాన ముద్రలో ఉంది. ఇప్పుడు వెలకిలా పడుకొని కొన్ని ఆసనాలు వెన్నుపూసకు సంబంధించి చేద్దాం. మర్కటాసన పొజిషన్. 2 చేతులు బాడీకి ఇరువైపులా 180 degrees. 2 కాళ్ళు ముడిచి శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు, తల కుడివైపు, తల బాగా బెండ్ చేస్తూ స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 కాళ్ళ మధ్య 1-2 అడుగులు గ్యాప్ పెట్టుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ను సమస్యలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు చేయాలి. లెఫ్ట్ సైడ్ బెండ్, ఎడమ కాలు పాదం దగ్గర, కుడి మోకాలు బెండ్ టచ్ చేస్తూ నేలకి టచ్ అవుతూ నడుం భాగాన్ని లిఫ్ట్ చేయండి. అప్పుడు 2 మోకాళ్ళు నేలకి టచ్ అవుతాయి. మరి ముఖ్యంగా ఈ రెండో కుడి కాలు, ఆ మోకాలు నేలకి టచ్ అయ్యే విధంగా తల ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పి పెట్టాలి. అప్పుడు వెళ్ళి జరుగుతుంది. అదర్ సైడ్. తల ఎడమ వైపు, కాళ్ళు కుడివైపు. తుంటి భాగం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఫ్లెక్సిబిలిటీగా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. వెన్నే కాదు, చక్కగా పెల్విక్ రీజియన్ అంతా కూడా ఆరోగ్యం ఉంటుంది. ఇంకొకసారి 180 degrees చెక్ చేసుకొని slowly relax. తల ఆపోజిట్ డైరెక్షన్. ఒక నిమిషం పాటు ఉండడానికి ప్రయత్నం చేయండి. చేయలేని వాళ్ళు ఎక్కువ సార్లు వ్యాయామంలాగా అంటే కొంచెం వెంటనే రిలీజ్ చేసేసేయండి 10 సార్లు అలాగా. అలా రోజులో ఎక్కువ సార్లు ఇప్పుడు గుర్తొస్తప్పుడు చేసుకుంటూ ఉండాలి. 2 మోకాళ్ళు ముచ్చి చేతి బంధాసనం చేద్దాం. ఇవన్నీ స్పైన్కి సంబంధించి తప్పనిసరిగా చేయవలసిన ఆసనాలు. నడుము ఛాతీ భాగం లిఫ్ట్ చేసి గడ్డాన్ని తగులుతున్నట్టుగా ఛాతీ భాగం. చేతి బంధాసనం. స్లోలీ రిలాక్స్. కందరాసనం చేసేసేయండి. 2 చేతులు చిన్ముద్ర. శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి బ్రీత్ అవుట్. పొట్టం లోపలికి లాగి నడుం భాగాన్ని లిఫ్ట్ చేస్తూ పిరుదులు వీపు నేల మీద ఉంటాయి. ఓన్లీ నాభిస్థానం వెనకాల ఉన్న వెన్నుపూస మాత్రమే పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటాం. పిరుదులు నేలకే స్ప్రెస్ చేస్తూ. టెయిల్ బోన్ సమస్యకి కూడా ఇది చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది. నడుము నొప్పులకి, లోయర్ బ్యాక్ పెయిన్కి, అన్నిటికీ. శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని నేలకే స్ప్రెస్ చేస్తాం. ఇంకో 2 సార్లు చేసేసేయండి. కందరాసనం చాలా చాలా మంచిది. మీకు వీలైన వాళ్ళు 10 సార్లు చేయండి. సమస్య ఉన్న వాళ్ళు మరి ముఖ్యంగా రోజులో 4-5 సార్లు, 10 సార్లు, ఒక్కొక్కసారి విడతలో 10 సార్లు చేయండి. ఇట్లా నడుము దగ్గర ఇంతవరకే లిఫ్ట్ అవుతుంది. నేను చేయి పెట్టాను చూసారా, ఈ ప్లేస్లో వరకే లిఫ్ట్ అవుతుంది. మరి శ్వాస తీసుకుంటూ ప్రెస్ చేస్తాం. ఇంకా గ్యాప్ ఉండదు ఇక్కడ. సో ఈ విధంగా వెన్నుపూసని స్ట్రెచ్ చేస్తూ ఎక్స్పాండ్ చేస్తూ డీప్ బ్రీత్ ఇన్. ఇంకొకసారి బ్రీత్ అవుట్ చేసి వెన్నుపూసని లిఫ్ట్. బ్రీత్ ఇన్ తీసుకుంటూ రిలాక్స్ రిలాక్స్.
తర్వాత సయాటికి సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేద్దాం. కుడికాలు ఎడమ కాలు పెట్టేసేయండి. ఎడమ మోకాలు కిందగా తొడభాగం దగ్గర. కుడి చేతితో కుడి మోకాలు పెట్టి కిందకి ప్రెస్ చేస్తూ ఉండండి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ గమనించండి. హిప్ రీజియన్ దగ్గర బ్యాక్ సైడ్ లుంబార్ రీజియన్ లో ఎలా ప్రెషర్ వస్తుంది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. లుంబారు సాక్రల్ రీజియన్ లో ఆ నొప్పి వాటిని గమనిస్తూ ఉండండి. లోయర్ బ్యాక్ పెయిన్ కూడా బాగా అనిపిస్తుంది. సయాటికాకి అన్నిటికీ చేయగలిగిన వాళ్ళు ఏమాత్రం అవకాశం ఉన్నా 2 చేతులు ఎడమ తొడ కింద ఎడమ కాలు తొడ కింద తీసుకుని ప్రెస్ చేయండి. ఆపోజిట్ డైరెక్షన్ లో కాళ్ళు 2 కూడా ప్రెస్ అవుతూ కింద ఉన్న కాళ్ళేమో మన వైపుకి లాక్కుంటూ పైన ఉన్న కాళ్ళని కిందకి నేడుతూ ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ హిప్ రీజియన్ చాలా చాలా మంచిది. స్లోలీ సయాటికా మెయిన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వ్యాయామం. సయాటికా వాళ్ళు రెగ్యులర్ గా చేయాలి. ఒక 10 సార్లు చేయండి. ప్రతిసారి ఒక 6 నిమిషం ఆటోమేటిక్గా 5 నిమిషాలు వస్తుంది ఇది. వేరే ఆసనాలు చేయలేనప్పుడు వాటి స్థానంలో ఇవి భర్తీ చేయాలి. థర్టీ టు 40 సెకండ్స్ ఇట్లా ప్రెషర్ ఇస్తూ మళ్ళీ రిలాక్స్ అవుతూ మళ్ళీ ప్రెషర్ ఇస్తూ ఇలా లేదా ఇలా మనం 2 చేతుల్ని ఇంటర్లాక్ చేసి పట్టుకోలేము కాలు తొడ కిందగా అంటే జస్ట్ ఈ పొజిషన్ లో ఉండడం. ఎడమ కాలు పైన ఉంది కదా, ఎడమ మోకాల మీద ఎడమ అరిచేతితో ప్రెస్ చేయడం అంతే. ప్రెస్ చేస్తున్నప్పుడు గమనించండి, మన తుంటి భాగం దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అక్కడ ఉన్న కండరాలు సయాటికా నర్వ్ వీటన్నిటికీ చాలా చాలా ఉపయోగం. పెగ్గులు వెనక వైపు గుండా సయాటికా నర్వ్ పాదంలోకి ప్రయాణం నడుస్తూ ఉంటుంది. సెంటర్లో సాక్రల్ రీజియన్ ఉంటుంది కదా, 2 పెగ్గుల మధ్య ప్రదేశం, దానిపైన అక్కడి నుంచి స్టార్ట్ అయింది సయాటికా నర్వ్. అది ఎక్కువగా నొప్పి రావడానికి కారణం ఏంటంటే తొడభాగం పెగ్గుల్లో కండరాలకి సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం. వాటి రక్త ప్రసారం బాగా అంది మజిల్స్ ఫ్లెక్సిబుల్ గా ఉంటే ఆటోమేటిక్ గా సయాటికా పెయిన్ కంట్రోల్లోకి వస్తుంది. ఇంకా కొన్ని కేసెస్ లో మాత్రమే డిస్క్లు అలాంటివి వాటికి ప్రెస్ అయ్యి సయాటికా నర్వ్ నొప్పి రావడం. అది చాలా రేర్ కేసెస్. ఎక్కువగా జరిగేది ఇదే ఉంటుంది. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సెకండ్ చేయండి వ్యాయామం. సయాటికాకు సంబంధించిన స్పెషల్ వ్యాయామాలు ఇవి 2. ఇప్పుడు చేసింది, ఇప్పుడు చేస్తున్నది. కుడి మోకాల మీద ఎడమ అరిచి పెట్టి ఎడమ వైపు స్ట్రెచ్, కానీ కాలు ఎక్కడ కూడా బెండ్ అవ్వదు. పైన కాలు స్ట్రెచ్ చేస్తున్నప్పుడు పిరుదుల దగ్గర నుంచి సయాటికా నర్వ్ స్ట్రెచింగ్ జరుగుతూ ఉంటుంది. మనోనేత్రంతో గమనించుకుంటూ చేయండి. 2వ చేయి చిరుముద్ర పెట్టుకోండి. ఏకాగ్రతగా చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. చిరుముద్ర పెట్టంగానే బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ గా పనిచేస్తూ ఉంటుంది. మనం చేస్తున్న విజువలైజేషన్, ఈ ఎక్సర్సైజ్ తాలూకు ఆ అవయవాలను గమనించడానికి కూడా చక్కగా అనుకూలంగా తయారవుతుంది బ్రెయిన్. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా ఇది కూడా అంతే. రోజు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటైనా వ్యాయామం చేయాల్సిందే. మరి ముఖ్యంగా సయాటికా ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళు, లేని వాళ్ళు కూడా ప్రతిరోజు చేస్తే మంచిది. ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. ఏవి కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది వెన్నుపూస. అలా ఆపోజిట్ డైరెక్షన్ పెట్టండి. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలుని పెట్టాం కదా, కుడి అరిచేతితో ఎడమ మోకాల్ని స్ట్రెచ్ చేస్తున్నాం. ఓన్లీ స్ట్రెచ్చింగ్ ఇక్కడ, మనం ఏం బెండ్ చేయట్లేదు అదర్ సైడ్కి. ఇలా పిరుదుల దగ్గర నుంచి స్ట్రెచ్ చేస్తూ తల ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టాలి కంపల్సరీ. ఇలా ఒక 30 to 40 సెకండ్స్ స్ట్రెచ్ చేశాక రిలీజ్, అబ్జర్వ్, గమనించాలి ఏం జరిగింది. మనోనేత్రంతో గమనిస్తూ మళ్ళీ సెకండ్ టైం చేసుకోవచ్చు. ఈ విధంగా 10 సార్లు చేయండి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా
రెండు చేతులు వెనకాలకి స్ట్రెచ్, ఎస్టికాసన్ అంటాం దీన్ని. వెన్నుపూస అంతా బాగా స్ట్రెచ్ చేయండి, పూర్తిగా సాగదీయండి. రిలాక్సింగ్ ఆసనం ఇది. ఏదైనా ఎప్పుడైనా నడుము నొప్పి అనిపించినా ఈ విధంగా స్ట్రెచ్ చేసుకుంటూ ఒక 30 సెకండ్స్ ఈ విధంగా ఉండడం, రిలాక్స్ అవ్వడం, మళ్ళీ స్ట్రెచ్ చేయడం, ఇలా చేసుకుంటూ ఉండాలి. రెండు చేతులు పిరుదుల కింద పెట్టేసి ఉత్తాన పాదాసనం చేద్దాం. కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టి 1.5 అడుగు లిఫ్ట్. మోకాళ్ళ నొప్పులకి ఇవన్నీ కూడా చేయాల్సిందే కంపల్సరీగా. ఉత్తాన పాదాసనం, ఇంతకుముందు చేసిన సయాటిక్ ఎక్సర్సైజులు అవి వాళ్ళకి కూడా పనికొస్తాయి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు బోత్ లెగ్స్ చేయలేని వాళ్ళు ఒక కాలుతోటే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. బలవంతంగా రెండు కాళ్ళతో చేయాలని ఏం లేదు. వస్తే చేయండి, రాకపోతే మీ స్టామినా ప్రకారంగా ముందుకెళ్ళాలి. స్లోలీ రిలాక్స్. పొత్తి కడుపు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఉత్తాన పాదాసనం కంపల్సరీ చేయాలి. జననేంద్రియ అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి, మెన్స్ట్రువల్ సమస్యలు అసలు రాని రావు. శ్వాస తీసుకొని నౌకాసన పొజిషన్, రెండు చేతులు కాలు తొడల మీద పెట్టాము. ఇప్పుడు లిఫ్ట్, చేతులు తల ఛాతీ భాగము కాళ్ళు అన్ని లిఫ్ట్ చేసి కళ్ళెదురుగా రెండు కాలు బొట్టుకు వెళ్ళి ఆ హైట్ సేమ్ హైట్ లో ఉండాలి. పైపట్టు తగ్గడం, నౌకాసన. ఈ విధంగా ఉత్తాన పాదాసనం, నౌకాసనం ఎప్పుడైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తామో సోలార్ ప్లెక్సస్ ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేస్తూ శరీరంలో ఏదన్నా నొప్పి, శక్తి ప్రసారం వాటిని గమనిస్తూ ఉండండి. అది వెళ్ళిపోతున్నట్లు భావం చేస్తూ ఆజ్ఞాచక్రం దగ్గర సంకల్పం చేస్తూ రిలాక్స్. నెమ్మదిగా మత్స్యాసనం చేసేసి రెండు చేతులు పిరుదుల కింద పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ నడుము ఛాతీ భాగము తల లిఫ్ట్, తల నేలకు ఆనకుండా వేలాడేయాలంతే. స్లోలీ రిలాక్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మత్స్యాసనం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేయాలి. వెన్ను సమస్యలు ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా చేస్తే మంచిది. బ్యాక్ బెండింగే వీళ్ళు ఎక్కువగా చేయాలి, వెన్నుపూస సంబంధమైన వాళ్ళు. ఫార్వర్డ్ బెండింగ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా ఎస్ఐ జాయింట్ ఇది నిన్న చేశాం కదా, ఈ రోజు కూడా చేద్దాం, బాగా గుర్తుంటుంది. ఇంకా రెండు చేతులు చిరుముద్ర పెట్టుకోండి. పాదాన్ని పక్కకి కొడుకోబెట్టి ఒక పక్కకి పూర్తిగా కాల్ని స్ట్రెచ్ చేసి బాసిపట్లు వేసుకున్నట్లుగా మోకాలు నేల మీదే ఉంటుంది. ఈ తొడ భాగం అంతా కూడా నేల మీదే ఉంటుంది, ఎక్కడ లిఫ్ట్ చేయం. బాసిపట్లు వేసాక ఇంకా పూర్తిగా వచ్చేసింది ఫోల్డింగ్ అనుకున్న తర్వాత మోకాలు నిలబెడుతూ ఈ విధంగా ఒక 4 ఆవృత్తాలు చేయండి. నడుము భాగాన్ని లిఫ్ట్ చేస్తూ వీలైనంతగా పాదాన్ని ముడుచుకుంటూ కాసేపు ఇట్లా ఉండండి. ముడిచిన కాల్ని అబ్జర్వ్ చేయండి. ఆ నడుము దగ్గర లిఫ్ట్ చేసినప్పుడు వెన్నుపూసలో ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయి, అక్కడ ఎలా ఎక్సర్సైజ్ జరుగుతుంది, వాటికి అక్కడ వ్యాయామం గమనిస్తూ ఉండాలి మనం నేత్రంతో. మోకాళ్ళు నిలబెట్టి మళ్ళీ కాలి మడముని నేలవాటంగానే తీసుకెళ్తాం ఈ విధంగా. రివర్స్. ఎస్ఐ జాయింట్, సాక్రోయిలియక్ జాయింట్ అని కాలి గజ్జ దగ్గర ఇక్కడ జాయింట్, దీనికోసం ఇప్పుడు చేస్తుంది.
ఇప్పుడు రెండో కాలుతో చేసేసేయండి వరకు వాళ్ళు. మ్యాక్సిమం స్ట్రెచ్ స్ట్రెచ్ ఫోల్డ్, దగ్గరికి తీసుకోండి. నడుము లిఫ్ట్ చేస్తూ ఫోల్డ్ చేసి నిలబెట్టండి. మళ్ళీ ముందుకు ఫార్వర్డ్, పక్క కనేసి చిన్ముద్ర పెట్టుకోండి. రెండు చేతులు ఏకాగ్రతగా చేయగలుగుతాం. ఈ విధంగా కాళ్ళు బాగా దగ్గర ఫోల్డ్ చేసాక నిలబెట్టుకోండి. తొందరపడి చేసేవి ఉపయోగం ఉండదు. స్లో అండ్ స్టడీ. రివర్స్. ఇప్పుడు పడుకోబెట్టి మ్యాక్సిమం స్ట్రెచ్, పూర్తిగా స్ట్రెచ్ చేసిన తర్వాత దగ్గర తీసుకురా. ఒక్కొక్కసారి చిక్కబట్టినట్టు అనిపిస్తాయి తొడభాగము, చిట్టిక్క భాగాలు. భయపడాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అవి పోతూ ఉంటాయి. ప్రతిరోజు చేస్తున్న కొద్దీ ఆ కండరాలకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది కదా, ఇబ్బంది ఏం లేదు, భయపడాల్సిన పని ఏం లేదు. నడుమును కూడా ఇలా బాస్పట్లు వేసి కాసేపు నిలబెట్టచ్చు. లోయర్ బ్యాక్ పెయిన్ ఏదైనా మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా కంపల్సరీగా ప్రతిరోజు కాలి గజ్జు దగ్గర ఏదైనా సమస్యలు ఉన్నవాళ్ళు, ఈ హిప్ రీజియన్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేయాలి. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, పవనముక్తాసనం చేస్తున్నాం. ప్రెస్, ఫోల్డ్, ప్రెస్. నడుము ఇటువంటి ఇక్కడ ఆగిపోవాలి. మిగతా వాళ్ళు మాత్రం నుదుటి భాగాన్ని మోకాలికి తగ్గిస్తూ slowly relax. Left leg up, fold, press, touch. Slowly relax. ఇప్పుడు రెండు కాళ్ళు, రెండు చేతులు పిరుదుల కింద పెట్టుకోండి. ఫస్ట్ కాళ్ళు లిఫ్ట్ చేసేటప్పుడు మోకాళ్ళు బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. మోకాళ్ళు బెండ్ అయితే ఆ ప్రెషర్ వెళ్ళి వెన్నుపూస మీద పడుతుంది. అందుకని స్ట్రైట్గా తీసుకోండి కాళ్ళని. ఈ విధంగా ఫోల్డ్. ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. లిఫ్ట్ చేసేటప్పుడే ఫోల్డ్ చేయకూడదు. ఈ పొజిషన్లో కూడా ఉండిపోండి. వెరికోస్ వెయిన్స్కి, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉండాలి ఒక 5 నుంచి 10 నిమిషాలు. అంతసేపు ఉండలేమనుకుంటే గోడ సపోర్ట్ తీసుకోండి. గోడ కానిచ్చి ఈ విధంగా ఉండాలి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు పిరుదుల కింద పెట్టుకోండి. రైట్ లెగ్ రొటేషన్. మోకాళ్ళ నొప్పుల వాళ్ళు కూడా ఇవి రెగ్యులర్గా చేయాలి. రివర్స్. ఇప్పుడు ఎడమకాలు లిఫ్ట్, పాదం హైట్ కొలుచుకోండి. ఈ హైట్లో రొటేషన్ ఇచ్చుకోండి, సరిపోతుంది. ఇంకెక్కువ హైట్ లేపాల్సిన పని లేదు. రివర్స్. ఈ విధంగా మన కౌంట్ అనేది చాలా మన ఇష్టం అన్నమాట. అంటే మీకు సమయం అనుకూలించిన దాన్ని బట్టి వ్యాయామం పెంచుకోవడమే. ఇప్పుడు సైక్లింగ్ చేద్దాం. మళ్ళీ రెండు చేతులు పిరుదుల కింద పెట్టుకోండి. తల కింద కూడా పెట్టుకోవచ్చు. మీ తల కింద ఇంటర్లాక్ చేసి చేసుకోవచ్చు. నడుము మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. లెఫ్ట్ లెగ్ అప్,
కొలుచుకొని ఫార్వర్డ్ చక్కగా చేయండి. ఇది బ్యాక్వర్డ్ సైకిల్. ఓకే, రివర్స్. స్లోలీ రిలాక్స్. బాలరోధన చేద్దాం. 2 చేతులు ఫోల్డ్ చేసి మోకాళ్ళను ముడిచి ఫస్ట్ కాళ్ళు స్ట్రైట్ రావాలి. ప్రతిసారి జాడించిన ప్రతిసారి నడునొప్పి వాళ్ళు తల కింద పెట్టి చేసేసేయండి. ఈ విధంగా చేయాలి నడునొప్పి వాళ్ళు. ఇబ్బందిగా అనిపిస్తే కొంచెంసేపు రిలాక్స్ అయిపోయింది. శరీరం సాధారణ స్థితికి వచ్చాక మళ్ళీ ఇంకో విడత చేసుకోండి. ఇంకొకసారి చేద్దాం. స్లోలీ రిలాక్స్. పట్టు తగ్గాల్సిన వాళ్ళు కంపల్సరీగా ఇవి రోజు 2 నుంచి 3 వందలు. ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. శరీరం అలసట తీరిపోయిన దాకా ఈ పొజిషన్లో రిలాక్స్ అయిపోయింది. పడుకొని మనం కాయకల్పం మిస్ అయ్యాం కదా, ఒక్కసారి అది చేసేద్దాం. స్టార్టింగ్లోనే చేయాల్సింది. 2 కాళ్ళు క్రాస్గా పెట్టండి. నమస్కార ముద్ర నాభిస్థానం దగ్గర. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం చేసేసేయండి ఎవరికి వాళ్ళు. ఈ భంగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ కన్వీనియంట్ గా ఉండే ఇది. మళ్ళీ దీనికోసం స్పెషల్ గా మనం కూర్చున్న తర్వాత మళ్ళీ పడుకొని చేయలేము కదా, అందుకని ఇక్కడ వశిష్ఠ ప్రాణాయామం. చిన్ముద్ర. శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేసేయండి. పూర్తి స్థాయిలో డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ముందు పొట్టని వ్యాకోచింపజేసి ఆ తర్వాత ఛాతీలోకి నింపుతూ శ్వాస వదులుతున్నప్పుడు ఛాతీలోకి బయటకు వెళ్ళిపోతూ తర్వాత పొట్టంతా లోపలికి లాక్కుంటూ. ఈ విధంగా ఒక 10 ఆవృతాలు అయిన తర్వాత స్లోలీ రిలాక్స్. వేగస్ నర్వ్ యాక్టివేషన్ కి వశిష్ఠ ప్రాణాయామం, బెల్లీ బ్రీతింగ్ అంటాం దీన్ని, అబ్డామినల్ బ్రీతింగ్. ఇవి చాలా పేర్లు, ఏదైనా ఒకటే. ఇవన్నీ విషయం ఏంటంటే పొట్టలో శ్వాస నింపి తర్వాత ఛాతీలోకి తీసుకుంటాం. శ్వాసను బయటకు పంపించేటప్పుడు ముందు ఛాతీలోకి తర్వాత పొట్టలోకి అంతా స్లోగా బయటకు బ్రీత్ అవుట్ చేస్తూ స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బోర్లా పడుకొని కొన్ని ఆసనాలు చేద్దాం. ముందుకు మోకాళ్ళ మీద నిలబడి ఎడం వైపు గుండా లేచి మధ్యాహ్నాసన పొజిషన్లోకి వచ్చేసేయండి.
ఒకసారి